అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఎలాంటి పప్పు నానబెట్టకుండా, ఎలాంటి పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈవినింగ్ స్నాక్ అండి ఇది. ఇంట్లో ఉండే రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్తోనే ఒక 10-15 మినిట్స్లో ఇవి ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇవి చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగు తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, మీ దగ్గర ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా 1 టేబుల్ స్పూన్ లేదా కారం వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. పెరుగు కొంచెం పుల్లటి పెరుగైనా కూడా పర్వాలేదండి, మరీ పుల్లగా తీసుకోవద్దు. వీటిని బాగా మిక్స్ చేశాక 1.5 కప్పుల వరకు గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు బియ్యం పిండి వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. 1/2 వంతు గోధుమ పిండిలో 1/2 వంతు బియ్యం పిండి కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి. మరి ఒకేసారి వేయొద్దండి, కొంచెం యాడ్ చేసుకుంటూ మనం పునుగుల పిండి కలుపుకుంటాం కదా, అలా ఆ మాదిరిగా ఈ పిండి కన్సిస్టెంట్ అనేది కొంచెం పల్చగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం తురిమానమాట. వీటన్నిటిని దీంట్లో వేసుకోండి. మీకు నచ్చితే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. ఇలా ఇవన్నీ వేసేసి వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత 1/4 టీ స్పూను తినే సోడా ఉప్పు కూడా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా బీట్ చేసేసి మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల హాట్ ఆయిల్ ఈ పిండిలో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఆ పునుగులు అనేవి క్రిస్పీగా బాగా ఉబ్బినట్టు చాలా బాగా వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, ఇందులో ఇంకా మనం ఈ పిండిని ఇలా పునుగుల్లా వేసుకోవచ్చు, లేదా అప్పాల్లా కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు అనమాట. చిన్న చిట్టి పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా గారెల్లాగా కొంచెం పెద్ద అప్పాల్లా కూడా వేసుకోవచ్చు. ఒక సైడ్ కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత తీసేసేయండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, అప్పుడు లోపలి వరకు బాగా వేగుతాయన్నమాట. పిండి కన్సిస్టెంట్ అనేది ఏమైనా కొంచెం పలచగా అనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో తినడానికి ఏం లేవు అన్నప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసుకోవచ్చండి. మనకి రెగ్యులర్గా పిండి ఉంటుంది, అలాగే పెరుగు ఇంట్లో ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా త్వరగా చేసేయచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్ అయితే ఇది చాలా బాగుంటుంది. చూడండి, పునుగుల్లా కూడా వేస్తున్నాను, చిన్న పునుగుల్లా కూడా వేస్తున్నాను. ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చండి. వీటిని ఇవి కూడా ఫ్రై చేసేసి వీటిని కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వేడిగా సర్వ్ చేయడమేనండి. చట్నీతో కానీ, కారపొడితో కానీ, లేదా సింపుల్గా టమాటా సాస్లో అయినా సరే ఈ పునుగులు నంచుకొని తింటుంటే చాలా బాగుంటాయన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.